ఇదే జేస్పైడర్స్ సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్. బాధితులు, వరద బాధితులు, బెంగళూరు ట్రాఫిక్. ఈరోజు వచ్చేసి గణేష్ విసర్జన జరుపుతున్నారు మా కోచింగ్ సెంటర్లో. పెద్ద హెడేక్ అయిపోతుంది ఈ ట్రాఫిక్. ఏ స్టైల్ మారింది. గణేష్ విసర్జన్ ఫ్రెండ్స్ ఇక్కడ మామూలు ఉండదు, ఫుల్ గ్రాండ్గా చేస్తున్నారు డిజైన్స్ అన్నీ. ఇదే మాది స్పైడర్స్ కోచింగ్ సెంటర్. నాయకుడిని ఎక్కడ పెట్టారు? అయ్యా ఇక్కడ క్లోజ్గా ఉంది. క్లాస్ రూమ్ అయితే చేస్తాం ఇప్పుడు. ప్లేసు మనల్ని ఆడున్నారు బుదంబా. गणपति बप्पा मौर्य చేసి వచ్చాము ఇన్స్టిట్యూట్. क्या करेंगे भाई? రైస్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు రైస్ తేవాలి. మరి రైస్ తెచ్చి కూరగాయలు ఇవన్నీ ఉన్నాయి. మరి వాడి కోస్తే నేను చేయాలా, లేదంటే నేను కోస్తే వాడు చేస్తా అని పంచాయతీ. మా పరిస్థితి. పొద్దున్న లేచామా, బ్రష్ అయ్యామా, బ్రష్ చేసామా, కుకింగ్ కూడా ఉండదు, పోవడమే అంతే. ఏ బాయ్, ఇప్పుడు వాటర్ తేవాలి ఫ్రెండ్స్. ఆహా, ఆ కొన్ని వాటర్ని కూడా మిగిలిస్తాడు మావాడు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. గోయింగ్ ఫర్ వాటర్, బ్రింగింగ్ వాటర్. చూసుకోండి. బెంగళూరులో ఈజీగా దొరుకుతాయి వాటర్. అయితే డబ్బులు ఒకటే ఉండాలి అంతే. డబ్బులు అంటే ఏదైనా దొరుకుద్ది. పబ్లిక్ లైఫ్లో వీడియో తీయాలంటే మామూలు అసలు మజానే వేరు. పదా మరి నన్ను వాటర్ బాయిన్ చేయొద్దనా, నేను లోపల రాను. ఇప్పుడు ఇది వాటర్ ట్యాంక్ ఈడు పెట్టి రైస్ తీస్తాడంట దీంట్లో నుంచి. ఇది బెంగళూరు రా, ఎవరైనా ఎత్తుకుపోతారు నా మాటిను. చబాష్, పనికి అడుగు పడుతున్నాం ఫ్రెండ్స్. చెక్ చేసుకున్నాం. ఇది రైస్, ఇది కూడా రైస్ అండి. లావ్ బియ్యం. రైస్లో ఎన్ని రకాలు ఉంటాయి. ఏం చేస్తున్నావు రోజు? నా 10 కేజీలు కదా, 20 కేజీస్. రాయల్ ప్లేట్ స్టీమ్ రైస్. చా ఇట్లుంటే వచ్చాడప్పా.
రైస్ తీసుకోవాలని వెళ్ళాము, పిలుచుకెళ్ళాడు ఆఫర్ ఉందని. వాళ్ళు చూస్తే రైస్ లేవు, పొంగులే. 5 kgs ప్యాకెట్ ఎంత? 460యా? 400 చెప్పాడు. డిమార్ట్లో 250కి వస్తాయి. బడ్జెట్ ఆలోచించి పోవాలరా ముందుకు మనం. 1000 రూపాయలు ఉంది కదా. మనం ఇక్కడ ఫోన్పే చేయొచ్చు. ఫోన్పే చేసి అందులో కాయిన్స్ ఇస్తారు మనకి. 10 రూపీస్ 20 లీటర్స్. ఇప్పుడు దాంట్లో బొక్కలు పెడతాడు అనమాట. చిక్ చిక్. ఇప్పుడు బైక్ మీద ఎక్కడ పెడతాడు ఈడ? ఎక్కడ ఎక్కడ ఇంపార్టెంట్ వీడియో. ట్రాఫిక్ సందులో కూడా ట్రాఫిక్ ఉంటుంది. బెంగళూరు, దిస్ ఈజ్ బెంగళూరు. అది దిస్ ఈజ్ ఇండియా. ఒక సైడ్ రోడ్లు వేస్తుంటే ఇంకో సైడ్ రోడ్లు కూల్చేస్తారు. ఫైనల్గా ఫిక్స్ అయిన ఏంటి అంటే పబ్లిక్లో ఫోన్ ముందు మాట్లాడడం. ఇన్ని రోజులు ఇదే ఆపింది నన్ను. కానీ ఫైనల్గా ఇలా మూవ్ అయ్యే రోడ్లో మాట్లాడితే వచ్చే కాన్ఫిడెన్స్ సీరియస్గా చెప్తున్నా. చూసుకున్నాను ఇప్పటి నుంచి వీక్కి ఒక వీడియో లేదా 2 వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేయాలని ఫిక్స్ అయిపోతున్నా. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు సక్సెస్.